హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీహెచ్డి వైజాగ్. ఈరోజు కట్టె పొంగల్ తయారు చేశానండి నైవేద్యంగా పెట్టడం కోసం. దీన్ని ఫస్ట్ 3/4 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకొని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు వాటర్ వేసి నానబెట్టాలండి. పప్పు బియ్యం అరగంట నానాక మనం ఒక కుక్కర్ బౌల్ తీసుకొని కుక్కర్లో వేసి మనం 3 విజిల్స్కి ఇది ఆఫ్ చేస్తే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత మనం క్యాప్ తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. దాన్ని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం పోపుకి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని అల్లం ముక్కలు, 1 స్పూను జీలకర్ర, నెక్స్ట్ కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2-3, కొంత కరివేపాకు, నెక్స్ట్ 1 స్పూను మిరియాల పొడి అండ్ నెక్స్ట్ కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అనేది బాగా ఫ్రై అయ్యాక, ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ని, దానిలో వేసి ఇదంతా బాగా నెయ్యి, ఈ పోపు అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కట్టె పొంగల్ అనేది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.